ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ధనం నిలకడ లేకపోవటం, వామచార దోషం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎన్నో రోజుల నుంచి బాబా నాకు అసలు శుభవార్తలు వస్తాయా అని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నావు కదమ్మా. బాబా, నా జీవితం అంతా కూడా ఇలాగే ఉండాలా? నా జీవితం అంతా కూడా కష్టాలేనా బాబా? ఇక ఆనందం అనేదే రాదా బాబా? ఒకవేళ ఆనందం వచ్చినా సరే చుట్టపు చూపులా వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది. ఏమిటి తండ్రి ఇది? అసలు ఈ కష్టాలు, ఓటములు నాకు మాత్రమే ఎందుకు? ఇవి మాత్రం శాశ్వతంగా నాతో ఉండిపోతున్నాయి. నా జీవితం ఇంతేనా సాయి తండ్రి? మార్పు అనేదే రాదా? అసలు ఎందుకు బాబా ఈ కష్టాలు? నేను కూడా చెప్పాలి అంటే ఈ కష్టాలకి నేను అలవాటు పడిపోయాను బాబా. ఆనందాల కోసం ఎదురు చూడటమే మానేశాను. మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేపటానికి శుభవార్త వినబిడ్డ, శుభవార్త చెబుతాను అని నా ముందుకు వచ్చారా తండ్రి? శుభవార్తలు ఎప్పుడు వస్తాయో తెలియటం లేదు. నా జీవితం కూడా మారటం లేదు బాబా. ఇక మీరు నా జీవితంతో ఎందుకు బాబా ఇలా ఆడుకుంటున్నారు అని నన్ను అడుగుతున్నావా తల్లి? దీనంగా కూర్చుని నా వైపు చూస్తున్నావా తల్లి? ఇప్పుడు నీ మాటలు వింటూ ఉంటే నీ మనసులో పూర్తిగా నిరాశ నిండిపోయింది అని అర్థమవుతుందమ్మా. నీ ఎదురుచూపులకి ఎలాంటి మంచి ఫలితం రాలేదు అని బాధపడుతున్నావు కదా తల్లి. ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, కలలు అన్నీ ఉంటాయమ్మా. అవన్నీ తీరాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. కోరికలు లేని వారు ఎవరుంటారు చెప్పు తల్లి? కానీ వారిలో కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం అనేది దక్కుతుంది. వారు కష్టపడుతూ ఉంటారు. ఈ అదృష్టం దక్కిన వారు కూడా ప్రతిరోజు కష్టపడిన వారే తల్లి. అందుకే వారి జీవితం అనేది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా ఎంతో కష్టపడుతున్నావమ్మా. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అందుకునే సమయం వచ్చేసింది తల్లి. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలానే అంటున్నావు కదమ్మా, సాయి తండ్రి, ఈ కష్టాలు ఇంకా నా వల్ల కాదు. నా కన్నీళ్ళన్నీ ఆవిరైపోయాయి బాబా. అసలు నా మనసంతా కూడా గందరగోళంగా ఉంది తండ్రి. మనసుకి ప్రశాంతతే లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్నో రోజులయ్యింది తండ్రి. నవ్వుదామన్నా సరే నా వల్ల కావటం లేదు. సరే, అందరి ముందు నటించి నవ్వుదాము అంటే అది కూడా కుదరటం లేదు తండ్రి. అసలు పెదవులు దాటి నవ్వు అనేది బయటికే రావటం లేదు. ఒక్కసారి నా గురించి ఆలోచించండి బాబా. మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను ఏ స్థితిలో ఉన్నానో నాకన్నా మీకే బాగా తెలుసు అని దీనంగా నన్ను అడుగుతున్నావు కదమ్మా. మనసులో అనుకుంటున్నావు కదా. ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి తల్లి. నేను వీటన్నిటినీ కూడా నా కళ్ళారా చూస్తూనే ఉన్నాను తల్లి. అన్నీ కూడా వింటున్నానమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి చెబుతున్నావు కదా, నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా. మరి నీ మాటలు నేను వినకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి? అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి? మరేంటి బాబా, మీరు ఇన్ని చూస్తూ కూడా అర్థం చేసుకుని మరి ఇలా మౌనంగా ఎందుకు ఉన్నారు అని నన్ను అడుగుతున్నావా తల్లి? దిగులు పడకు తల్లి. నీ కష్టాలు, బాధలు, కన్నీరు అన్నిటినీ తొలగించడం కోసమే కదా ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను తల్లి. ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. నీ సాయి తండ్రి చెప్పినట్టు చేయి చాలు. ఒక్కసారి నీ సాయిని కళ్ళు మూసుకుని ధ్యానించు తల్లి. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అని తలుచుకుని ప్రశాంతంగా ఉండు. ఎవరి మాట కూడా నీకు వినిపించినంతగా ప్రశాంతంగా ఉండాలి తల్లి. ధ్యానంలో ఉండమ్మా. ఒక్కసారిగా ఊపిరిని పీల్చుకుని ఒక్కసారిగా వదిలి చూడు. క్షణం నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడే ఈ క్షణమే చేసి చూడు తల్లి. మాటలు వింటూ నన్ను చూస్తూ ఉన్నావు కదా, ఇంతకంటే మంచి సమయం ఏదీ ఉండదు తల్లి. ఒక్కసారి కళ్ళు మూసుకుని నా రూపాన్ని తలుచుకుని ఒక్కసారిగా ఊపిరి పీల్చి వెంటనే వదిలేయి తల్లి.
నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో నీ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది తల్లి. అవును కదా తల్లి, గాలి పీల్చావా, వదిలేవా? నువ్వే చెప్పమ్మా. ఇప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక ఇలాంటి సందర్భంలో మనసు ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలోనే ఒక్కసారి కళ్ళు మూసుకుని నా మాటలని నీ మనసులో మొక్కలుగా నాటుకోమ్మా. భూమిలో ఎలా అయితే విత్తనాలని నాటుతామో నా మాటలని కూడా విత్తనాల్లా తీసుకుని నీ మనసులో నాటుకో తల్లి. ఇక అంతటితోటి సరిపెట్టుకోవద్దు. ఇక ఈరోజు మొదలుకొని నా మాటలు అనే ఈ మొక్కలకి సంతోషం అనే నీరు పోయి తల్లి. ఆ తరువాత సంతోషం అనే నీటిని పోసినప్పటి నుంచి ఆ మొక్కలు చిన్న చిన్నవిగా వృద్ధి చెందుతూ ఒకరోజు నీకైన రోజు విరిసిన పువ్వులలాగా సుగంధ ద్రవ్యాలతోటి చాలా ఆనందంగా స్వచ్ఛంగా ఉంటుందమ్మా. అవును తల్లి, నువ్వు ఎలా అయితే ఒక మొక్కని నాటి నీటిని పోస్తావో అది ఏదో ఒకరోజు పెరిగి పెరిగి పెద్దదయ్యి ఒక చెట్టులా మారి మహావృక్షంలా మారుతుంది. ఒక విత్తనమే అలా మారినప్పుడు నా మాటలని మనసులో పెట్టుకుని వాటికి సంతోషం అనే నీరుని పోస్తూ ఉంటే ఎంతో మంచిగా చేరుతాయి. అవును తల్లి, నీ సాయి తండ్రి చెప్పేది అర్థమవుతుంది కదమ్మా. ఇక నువ్వు దేనికి కూడా అనవసరంగా ఆలోచించటం వలన ఏదీ కూడా మారదు అని గుర్తుపెట్టుకో తల్లి. ఇక జరగవలసింది కూడా నువ్వు ఏదీ కూడా ఆపలేవు కదమ్మా. కాబట్టి అనవసరంగా ఆలోచించటం వదిలేసే తల్లి. ఆ ఆలోచనలన్నిటినీ కూడా నీ నుంచి దూరంగా విసిరేసే. అప్పుడు నీ మనసు అనేది కాస్త తేలిక పడుతుంది. నిజమే కదమ్మా, ఒక్కసారి ఆలోచించి తల్లి. అవసరమైన వాటి గురించి ఆలోచించటం మానేసి నీకు ఏదైతే అవసరమో, ఏం చేస్తే నీ జీవితానికి మంచి జరుగుతుందో, ఏం చేస్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారో వాటి గురించి మాత్రమే ఆలోచించు తల్లి. అప్పుడే కదమ్మా జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక నీ ఆశలు కోరికలు అన్నీ కూడా జరుగుతాయి అని నమ్మకం పెంచుకో తల్లి. ఇక అప్పుడు నువ్వు ఎంతో ఆనందంగా ఉండగలవు. ఇప్పుడు నీ మనసులో బాధ, చికాకులు, వేదన ఏమీ లేవు కదా తల్లి. నీ సాయి తండ్రి మాటలు విన్నాక మనసు అనేది కాస్త తేలికపడింది కదమ్మా. ఇలానే ఉంచుకున్నావు అంటే నీ జీవితం ఇంకా సంతోషంగా మారుతుంది తల్లి. ఇక నేను చెప్పాలి అని అనుకున్నది ఏమిటి అంటే మే 18వ తారీఖున నువ్వు వినాలి అనుకున్న 3 శుభవార్తలు కూడా వింటావు తల్లి. 1 కాదు 2 కాదు, ఒకే రోజున 3 శుభవార్తలు వినబోతున్నావమ్మా. మరి అవి ఏంటి బాబా అనేది కాస్త సందేహం అనేది నీ మనసులో మెదులుతుంది కదా తల్లి. చాలా ఆతృతగా ఉంది కదా. చెబుతాను విను తల్లి. శ్రద్ధ పెట్టి వినమ్మా. నీ కోరికల్లో 3 కోరికల్లో మొదటి కోరిక ఏమిటో తెలుసా? నీ బంధం గురించే కదమ్మా. నీ బాధ, కష్టం, నష్టం, సంతోషం అన్నీ కూడా ఆ బంధం గురించే కదా. నీ బంధంతోనే కదా ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే నువ్వు కోరుకున్న బంధంలో మార్పు అనేది రావాలనే కదమ్మా నువ్వు ఆశపడుతున్నావు. ఇక సరే తల్లి, నీ మాట ఎప్పుడైనా సరే నేను కాదు అన్నానా చెప్పమ్మా. అతి కొద్ది రోజుల్లోనే నీ బంధంలో మంచి మార్పు అనేది నీ కళ్ళతోటి నువ్వు చూడబోతున్నావు తల్లి. ఎవరైతే నిన్ను వద్దనుకుని నిన్ను అపార్థం చేసుకుని నీ బంధం నీ నుండి వెళ్ళిపోయిందో ఆ బంధం నువ్వే కావాలి అని నీ మంచితనం తెలుసుకుని నీ కోసం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా. ఇది నీ జీవితంలో జరగబోయే మొదటి శుభవార్త తల్లి. బాబా మీరు చెప్పిందంతా నిజమేనా? ఇది జరిగితే ఇంతకన్నా సంతోషం ఏముంది బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. అలానే జరుగుతుందమ్మా. సంతోషంగా ధైర్యంగా ఉండు. ఇక నువ్వు వినబోయే 2వ శుభవార్త ఏమిటి అంటే శ్రద్ధగా విను. అదేమిటి అంటే చాలా ముఖ్యమైనది. నీ సంతానం. అవును కదమ్మా, నీ సంతానం గురించే కదా తల్లి నీ బాధంతా. నీ సంతానం అనేది నీ కంటి పాపల్లాంటి వారమ్మా. నీ పిల్లల్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు తల్లి. ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉండబోతున్నారు. నా మాటలు అస్సలు పొల్లుబోదమ్మా. అది అలానే జరుగుతుంది తల్లి. నీ పిల్లలు మంచిగా చదవాలి అనుకున్నా, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకున్నా, వారు జాబ్ విషయంలో కానీ ఏదైనా సరే, ఏదైతే నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావో అది ఖచ్చితంగా మంచిగా ఉంటుందమ్మా. దాని నుంచి వచ్చే మార్పు అనేది చాలా మంచిగా ఉంటుంది తల్లి. పిల్లలు నువ్వు కోరుకున్నట్లుగానే భవిష్యత్తులో చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నారు. వాళ్ళ సంతోషమే కదా నీ సంతోషం, నీ సంతోషమే కదా నీ సాయి తండ్రి సంతోషం తల్లి. కాబట్టి నీ బిడ్డలు మంచిగా ఉండేలా, వారి భవిష్యత్తు మంచిగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా. ఇక ఇప్పుడు నీ మనసు చాలా కుదుటపడింది కదమ్మా. ఇక 3వ శుభవార్త ఏమిటో చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. ఆఖరిది డబ్బు. ఆ డబ్బు అనేది లేకపోతే ఎక్కడా కూడా విలువ ఉండదు కదమ్మా. ఎక్కడా కూడా పని జరగదు కదా.
ఏది కావాలన్నా సరే ధనంతోనే ముడిపడి ఉంది. ఇక ఇప్పుడు నీకు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతుందమ్మా. ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతుందమ్మా. ఏంటి బాబా మీరు చెప్పేది? మా అప్పులన్నీ తీరబోతున్నాయా? మంచి రోజులు రాబోతున్నాయా? నాకు ఉన్న ఇబ్బందుల్లో కల్లా డబ్బే బాబా. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను తండ్రి. ఈ డబ్బు లేకే కదా నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉంది. ధనం లేకే కదా నా బంధంలో ఇలా ఎడముఖం పెడముఖంగా ఉంది. కాబట్టి నాకు ముందు ఈ డబ్బు అనే కోరిక తీర్చు బాబా అని అడుగుతున్నావా తల్లి? కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, ఏదైనా సరే మితంగానే ఉండాలి. అది దాటింది అంటే, పరిధి దాటింది అంటే దానిని పట్టుకోవటం ఆపటం ఎవరి వల్ల కూడా కుదరదు తల్లి. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎంత మాత్రం ఖర్చు అవుతుందో అంత మాత్రమే ఖర్చు పెట్టు తల్లి. అలా కాదు అని ధనం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టావు అంటే ధనం మంచినీళ్ళ ఖర్చు అయిపోతుందమ్మా. నీ సంతోషం కూడా అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకుని నీ జీవితాన్ని ఆనందంగా గడుపు తల్లి. 18వ తారీఖున ఈ 3 శుభవార్తలు వినబోతున్నావు. ఈ బాబా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. అన్ని విషయాలలో కూడా మంచే జరగబోతుందమ్మా. సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నాడు కదమ్మా. ఎలాంటి దిగులు బాధ భయం అస్సలు పెట్టుకోవద్దు. ధైర్యంగా ఉండు తల్లి. విన్నారు కదండి మన బాబాగారు సందేశం. మన బాబాగారు మే 18వ తారీఖున 3 శుభవార్తలు అయితే వినబోతున్నారు అని అంటున్నారు. అది ఖచ్చితంగా బాబా చెప్తున్నారు అంటే జరిగే తీరుతుందండి. 3 శుభవార్తలు మనందరికీ కూడా ముఖ్యమైనవే కదండి. మన బంధం గురించి, సంతానం గురించి, మనము ఈ మూడింట్ల మీద కూడా ప్రతి ఒక్కరికి చాలా అంటే భయము ఆందోళన కూడా ఉంటుందండి. వాళ్ళ భవిష్యత్తు గురించి, మా బంధం ఎలా ఉంటుందో లేదో, సంసారం ఎలా సాగుతుందో లేదో, లేదంటే అప్పులు ఎలా తీరుతాయో, ధనం ఎలా వస్తుందో అని ఇలా ఎవరికి తగ్గట్లుగా వారికి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయండి. వీటన్నిటి విషయాల్లో కూడా మనకి మంచి జరగబోతుంది అని అయితే మన బాబా గారు మనందరికీ కూడా సత్య ప్రమాణం చేసి మంచి సందేశం అందించారండి. కొంతమంది అనుకోవచ్చు ఫ్రెండ్స్, మాకు ఎటువంటి శుభవార్త రాలేదు అని. కొంతమందికి రాకపోయినా 100లో 50 మందికైనా వస్తుందండి. మిగతా 50 మందికి ఇంకొక రోజు రావచ్చు ఫ్రెండ్స్. అలా అని డేలా పడిపోకూడదండి. ధైర్యంగా మనం ఎదురు చూడాలి. బాబా మనకి ఆలస్యమైనా సరే మంచి చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.